హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అమరావతి కలల రాజధాని చంద్రబాబు గారి విశ్వనగరి, దానికి సంబంధించిన అనేక సందేహాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతూ ఉన్నాయి. అమరావతి మీద అంటే గత కొన్ని రోజులుగా ఈ కూటమి సర్కారు ఫోకస్ ఎట్లా ఉందో పలు సందర్భాల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో మొన్నటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అది కేటాయింపా లేదంటే అలొకేషనా అరేంజ్మెంట్ అన్న దాని మీద ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరేంజ్మెంట్ మాత్రమే వరల్డ్ బ్యాంకు, ఐడిబి అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో, మరోవైపు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అసలు ఈ 15,000 కోట్ల రుణం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ బర్డెన్ ఎవరికి అన్నది తేలాల్సి ఉంది. ఒకసారి ఆ కథనం ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. 15,000 కోట్లపై అంతా అయోమయం. అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదనడంలో సందేహం లేదు. ఈ 5 ఏళ్ళు పదవీ కాలంలో రాజధాని నగరాన్ని వీలైనంత పూర్తి చేయడానికి చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతవరకు ఓకే. ఇలాంటి నగర నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల నిధులంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ డబ్బుతో పనుల్లో చాలా పురోగతి వస్తుంది. కానీ ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల గురించి ఒక అయోమయం ప్రజలు నెలకొంటుంది. అమరావతి పనులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధపడిన ప్రపంచ బ్యాంక్ బృందం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తుంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 15,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ కొత్తగా తలెత్తుతున్న సందేహం ఏంటంటే, ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల సాయం అందించినట్టు కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ సమర్పించిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఫండ్గా ఇస్తున్నారా లేదంటే గ్రాంట్గా ఇస్తున్నారా, రుణంగా ఇస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. ఈ సొమ్ము ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి కేంద్రం రుణంగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం తిరిగి తీరుస్తుందా లేదా అనేది తర్వాత సంగతి అన్నట్టు మాట్లాడారు. అంటే ఏపీ ప్రభుత్వం తిరిగి తీర్చకపోతే కేంద్రమే భరిస్తుందని అర్థం వచ్చేలాగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు ప్రజల సందేహం ఏంటంటే, అమరావతిలో పర్యటిస్తున్న బృందం సిఫార్సుల ద్వారా వచ్చే ప్రపంచ బ్యాంకు రుణం 15,000 కోట్లు, కేంద్రం ఇచ్చే రాజధాని సాయం 15,000 కోట్లు రెండు ఒకటేనా, వేర్వేరా? ఎందుకంటే రెండు ఒకటే అయితే దీన్ని రుణంగా ఏపీ భావించాల్సిన అవసరం లేదు. దానిని తీర్చుకునే బాధ్యత కేంద్రానిది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ రుణాన్ని తీర్చాల్సి వస్తే కనుక బడ్జెట్ ప్రతిపాదనల సాక్షిగా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల సాయం చేస్తుందనే ప్రకటన కేవలం ఒక మాయగా భావించాలి. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు ఒక స్పష్టత ఇస్తే అయోమయం తొలుగుతుందన్నది లేటెస్ట్ తాజా వాదన అనమాట. ఒక విశ్వనగరం నిర్మించే క్రమంలో దానికి ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సర్దుబాట్లు ఉంటాయి. వాటిని క్లారిఫై చేయకుండా ఇప్పటికే 50,000 ఎకరాలతో సిఆర్డీఏ అనే ఒక మాయా ప్రపంచాన్ని, భూప్రపంచాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానివల్ల ఇప్పటికే తెల్ల ఏనుగు అమరావతి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న తరుణంలో పెట్టుబడులు అన్నీ కూడా అదంటే ముందుకు సాగే అవకాశం లేదు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబుకు ఉపయోగపడే రాజధాని తప్ప ప్రజలకు దమ్మిడికి కూడా అక్కడికి రాదన్న అంచనాకు వచ్చిన నేపథ్యంలో రియల్టర్లు అందరూ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ 15,000 కోట్ల రుణం ప్రజలు భరించాలా, రాష్ట్ర ప్రజలు భరించాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం భరించాలా? ఒకవేళ వీటి మీద పన్నులేసి వసూలు చేస్తారా, ముక్కుపిండి వసూలు చేస్తారా అన్నది కూడా కూటమి సర్కారు పెద్దలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఏం చెప్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.